గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. మార్గశిర మాసం తర్వాత వచ్చే మాసం పుష్యమాసము. మాసాలకి ఆ పేర్లు ఎలా వస్తున్నాయి? పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసాన్నంతా ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే ఆ మాసం కార్తీక మాసం. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటే ఆ మాసం మార్గశిర మాసం. అదేవిధంగా పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం ఉంటే ఆ మాసం అంతా పుష్యమాసము అని పిలువబడదు. పుష్యమాసము లక్ష్మీనారాయణాత్మకమైన మాసము. అంటే పుష్యమాసానికి లక్ష్మీనారాయణులు నియామక దేవతలు. పుష్య నక్షత్రానికి అధిష్టాన దేవత బృహస్పతి. అంటే అధిష్టాన గ్రహము బృహస్పతి గ్రహం. దాన్నే గురుగ్రహము అని అంటాం. పుష్యమి నక్షత్రం శనిగ్రహానికి సంబంధించిన నక్షత్రం. ముఖ్యంగా శనేశ్వరుని అనుగ్రహానికి, శనేశ్వరునికి సంబంధించిన పూజలు, స్తోత్రాలు, ఉపాసనలు చేస్తే శనిగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. 2024 సంవత్సరంలో పుష్యమాసం జనవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఉంటుంది. పుష్యమాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. పుష్యశుద్ధ విదియ 13/1/2024 శనివారం ఆరోగ్య వ్రతం అని చేస్తారు. ఇది చంద్రునికి సంబంధించిన వ్రతం. చంద్రమా మనసో జాతః. మనస్సునకి అధిష్టాన దేవత చంద్రుడు. మనస్సు శాంతంగా ఆనందంగా ఉంటే ఏ విధమైన అనారోగ్యాలు ఉండవు. కాబట్టి ఆ రోజు ముఖ్యంగా చంద్రునికి సంబంధించిన ఉపాసన చేస్తే ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రవచనం. పుష్యశుద్ధ విదియ 14/1/2024 ఆదివారం భోగి పండగ. భోగి అంటే భోగము, తొలినాడు అని అర్థం. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలని నిర్ణయించుకుంది. అందుకోసం ధనుర్మాసం మొదటి రోజు నుండి పుష్యమాసం భోగి రోజు వరకు సౌఖ్యాలను, భోగాలను అన్నిటినీ వదిలిపెట్టి కఠోరమైన నియమాలతో, నిష్ఠతో శ్రీరంగనాథుణ్ణి ఆరాధించింది. అది ఒక తపస్సు. ఆ తపస్సు ఫలితంగా భోగి నాడు శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడాడు. కఠిన నియమాలతో గోదాదేవి చేసిన తపస్సుకు ఫలితంగా కళ్యాణ వైభోగాన్ని పొందినటువంటి ఈరోజు భోగి అని పిలువబడింది. ఈరోజు గోదా కళ్యాణాన్ని చేస్తారు. భోగి పండగ నాడు మరొక ప్రత్యేకత భోగి మంటలు. భోగి పండగ నాడు ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు. మనం వేసే భోగి మంటలు ఇంద్రునికి ఇచ్చే హారతులు అని పెద్దలు చెబుతూ ఉంటారు. భోగి నాడు తలంటు స్నానం చేయాలి. ధనుర్మాసంలో నెల రోజులు పెట్టిన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఎండబెట్టి వాటితో భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలు అరిష్ట శక్తులను నశింపజేస్తాయని, ఐశ్వర్య సిద్ధిని కలుగు చేస్తాయని నమ్మకం. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయటం మన సాంప్రదాయం. పుష్యశుద్ధ చవితి 15/1/2024 సోమవారం మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయి. వీటిలో మకర సంక్రాంతికి
చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దీనికే సంక్రమణం అని పేరు. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అని అంటారు. సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ 12 సంక్రాంతులలో మిగిలిన సంక్రాంతులకు లేని పవిత్రత మకర సంక్రాంతికి ఉన్నది. ఆ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే ఉత్తర అయనము. అయనము అంటే ప్రయాణించటం. ఉత్తర అయనము, సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అది ఎంతో పవిత్రమైనటువంటి కాలమని శాస్త్రములు చెప్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుండి జూలై 14వ తేదీ వరకు ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు పుణ్యలోకాలకు వెళ్తారని అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి దేహత్యాగం చేశాడు. ఈ రోజున చేసే మంత్ర జపము, ధ్యానము, పారాయణాలు, దానాలు మొదలైనవి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం. పితృదేవతల తృప్తికై తర్పణాదులు చేయటం వల్ల వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. వంశాభివృద్ధి, సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఈ రోజున నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తినాలి అని శాస్త్రవాక్యం. పుష్యశుద్ధ పంచమి 16/1/2024 మంగళవారం కనుమ పండుగ. ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ. పుష్యశుద్ధ సప్తమి 17/1/2024 బుధవారం ముక్కనుమ. ఇది పశువుల పండుగ. ముఖ్యంగా గోవులను, ఎద్దులను అలంకరించి పూజిస్తారు. ఈ రోజుని భానుసప్తమి అని కూడా అంటారు. సూర్య ఆరాధన చేయటం ఎంతో మంచిది. ఈ రోజున సావిత్రి గౌరీ వ్రతాన్ని కూడా చేస్తారు. పుష్యశుద్ధ ఏకాదశి 21/1/2024 ఆదివారం పుత్రదా ఏకాదశి. ఈ వ్రతం ఆచరించటం వలన సత్సంతాన భాగ్యం కలుగుతుంది. రైవత మన్వాది అంటే రైవత మన్వంతర కాలం ప్రారంభమైన రోజు. ఆ రోజు ముఖ్యంగా పితృ శ్రాద్ధాదులను చేయటం శ్రేయస్కరం. పుష్యశుద్ధ ద్వాదశి 22/1/2024 సోమవారం. దీన్ని శ్రీకూర్మ ద్వాదశి అంటారు. దృక్ సిద్ధాంతం ప్రకారం శ్రీ మహావిష్ణువు కూర్మముగా అవతరించినటువంటి రోజు. పుష్య పూర్ణిమ 25/1/2024 గురువారము. పుష్య పూర్ణమికి పౌషి అని పేరు. ఒక మాసములో సంపూర్ణ శక్తి పౌర్ణమిలో ఉంటుంది కనుక ఆ రోజు ముఖ్యంగా రుద్రాభిషేకములు, జపము, ధ్యానము, వస్త్రదానము, నువ్వుల దానం మొదలైనవి చేయటం ఎంతో శ్రేయస్కరం. పుష్య బహుళ చవితి 29/1/2024 సోమవారం సంకటహర చతుర్థి. విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం చేసేటువంటి వ్రతం. ఈ వ్రతం వలన అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం. పుష్య బహుళ పంచమి 30/1/2024 మంగళవారం త్యాగరాజ ఆరాధనోత్సవం. త్యాగరాజు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో 1767 మే 4వ తేదీన జన్మించారు. త్యాగరాజస్వామి తల్లిదండ్రులు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ. వీరికి ఈయన 3వ సంతానం. వీరు మొలకనాడు తెలుగు బ్రాహ్మణులు,
భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులు, ఆపస్తంభ సూత్రులు. ఈయన త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. రామభక్తుడు, వాగ్గేయకారుడు. వీరు శొంఠి వెంకటరమణయ్య దగ్గర సంగీత విద్యను అభ్యసించారు. త్యాగరాజస్వామి వారు సుమారు 800 కృతులను రచించారు. దాదాపుగా అన్నీ మాతృభాష అయిన తెలుగులో రచించినవే, కొన్ని సంస్కృతంలో రచించారు. త్యాగరాజస్వామి వారు 1847 సంవత్సరం జనవరి 6వ తేదీన తన 79వ ఏట పుష్య బహుళ పంచమి నాడు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరామచంద్రునిలో ఐక్యం చెందారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూరులో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభయందు ఆరాధనోత్సవములు నిర్వహిస్తారు. పుష్య బహుళ సప్తమి 2/2/2024 శుక్రవారం వివేకానంద జయంతి. తేదీల ప్రకారం వివేకానంద జయంతి జనవరి 12, తిథుల ప్రకారం పుష్యబహుళ సప్తమి. వివేకానంద స్వామి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం వివేకానందకు బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంసకు శిష్యుడై సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత నరేంద్రుడు వివేకానందుడుగా మారాడు. భారతదేశం తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. 1902 సంవత్సరం జూలై 4వ తేదీన 39వ ఏట స్వామి వివేకానంద మరణించాడు. వివేకానంద స్వామి సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. స్వామి వివేకానంద రాజయోగం, కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనే ప్రముఖమైన గ్రంథాలను రచించారు. ఈయన ప్రముఖ శిష్యులు స్వామి అశోకానంద, స్వామి విరజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాళ్, స్వామి అభయానంద, సోదరి నివేదిత, స్వామి సదానంద. ఈరోజు భానుసప్తమి కూడా అయింది. ఈ రోజున సూర్యుని ఆరాధన ఎంతో పుణ్యప్రదం. పుష్య బహుళ ఏకాదశి 6/2/2024 మంగళవారం సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి వ్రతానికి అధిష్టాన దైవము నారాయణుడు. ఈ రోజున ఉపవాసము, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటం శ్రేయస్కరం. పుష్య బహుళ చతుర్దశి 8/2/2024 గురువారం మాస శివరాత్రి. ఈ రోజున శివారాధన చేస్తే మంచిది. రుద్రాభిషేకం, శివస్తోత్రములు, శివ సహస్రనామ స్తోత్రముల పారాయణ చేయాలి. పుష్య అమావాస్య 9/2/2024 శుక్రవారం చొల్లంగి అమావాస్య. దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృతర్పణాలు, నదీ స్నానాలు చేయటం,
మౌనవ్రతం పాటించటం పుణ్యప్రదం. ఇవి పుష్యమాసములోని ముఖ్యమైన పర్వదినాలు. ఆయా రోజుల్లో ఆ పర్వదినాల అధిష్టాన దేవతలకు సంబంధించిన ఆరాధనలు, స్తోత్ర పారాయణలు, మంత్రజపములు మొదలైనవి చేసి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని ఆశిస్తూ, పుష్యమాసము మనందరికీ సుఖశాంతులను కలుగచేయాలని, పుష్యమాసానికి నియామక దేవతలైన లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.